హాయ్, నా ఛానల్కి స్వాగతం. సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. ఇక ప్రారంభిద్దాం. లెట్స్ గెట్ ఇంటూ ఇట్. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారా? అయితే ఈ 5 యాప్స్ నుంచి మీరు ఎడిటింగ్ నుంచి థంబ్నెయిల్ వరకు ప్రతి ఒక్కటి కవర్ అయిపోతాయి. ఈ 5 యాప్స్ ఉంటే చాలు. ఈ యాప్స్ను ఎలా వాడాలి, వీటితోటి ఎలా వీడియో క్రియేట్ చేయాలో చూపిస్తాయి. ఫుల్ వీడియో చూసే యాప్స్ని యూజ్ చేసుకోనికి యూట్యూబ్లో ఒక వీడియో క్రియేట్ చేద్దాం. యాడ్ ఫ్రమ్ ద గ్యాలరీ నొక్కితే ఇక్కడ పైన క్రియేట్ వీడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ఇక్కడైతే బర్డ్స్ ఆర్ పాసింగ్ అనే గార్డెన్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు అని వీడియో క్రియేట్ చేయమని నేను ప్రాంప్ట్ ఇచ్చా యూట్యూబ్కి. అయితే కొంచెం టైం తీసుకుంటుంది. ఈ అందమైన తోటను చూడండి. పక్షులు ఇక్కడికి ఆహారం కోసం వస్తాయి. ఈ అందమైన తోటను చూడండి. చూశారు కదా, ఒక వీడియో క్రియేట్ అయింది. ఇక్కడికి ఆహారం కోసం వస్తాయి. మనం ఈ వీడియోను ఇక్కడ సేవ్ టు డివైస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే సేవ్ అయిపోయింది మన డివైస్లో. మనం ఈసారి ఇంకో ప్రాంప్ట్ ఇద్దాం. యానిమల్స్ నీళ్లు తాగుతున్నట్టు తెలుగులో ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో చేయమని అడుగుతున్నా. ఓకే, ఇక్కడైతే నేను స్కిప్ చేసాం. మన వీడియో ఇది కూడా రెడీ అయింది. చూడండి, ఈ జంతువులు ఎంత దాహంతో ఉన్నాయో. ఈ బావి వద్ద ఇవి ఎంత హాయిగా నీళ్లు తాగుతున్నాయో కదా. వేసవిలో వాటికి నీరు అందించడం మన బాధ్యత. చూశారు కదా, మరో వీడియో రెడీ అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్ 10 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. సో మనం ఈ క్లిప్ను కూడా సేవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న 2 క్లిప్స్ నుంచి ఒక షార్ట్ వీడియో తయారు చేద్దాం. ఓకే, బ్యాక్ వెళ్తున్నా. సేవ్ అయిపోయింది ఈ వీడియో కూడా. ఓకే, యూకట్ అని ఇది ఒక ఎడిటింగ్ యాప్. బేసిక్ థింగ్స్ ఏ ఉంటాయి, ఏమి తెలియని వాళ్ళు కూడా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఓపెన్ చేస్తున్నా. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న 2 వీడియోలను తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్లిప్ కేవలం 10 సెకండ్స్ మాత్రమే ఉంది. సో మనం ఇలాంటి ఒక 3-4 క్లిప్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనిలో ఉన్న సౌండ్ ఇట్లా మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రికార్డింగ్ ఉంది కదా, ఇక్కడ రికార్డింగ్ నొక్కేసి మీరు ఇక్కడ వాయిస్ ఎవరు ఇచ్చినా సరిపోతుంది. ఓకే కదా, ఇలా యాడ్ చేసుకొని ఒక 3-4 వీడియోస్ సింపుల్గా చేయొచ్చు. అండ్ దీంట్లో వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా సింపుల్ ఫీచర్స్ ఉంటాయి. చాలా ఈజీగా ఈ ఎడిటింగ్ యాప్ని వాడవచ్చు ఇలా సింపుల్గా. ఇప్పుడు ఈ వీడియోని మనం సేవ్ చేసుకుందాం. టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. జస్ట్ ఒక టెక్స్ట్ యాడ్ చేసేస్తున్నా. ఓకే, ఈ వీడియో అయితే సేవ్ చేస్తున్నా. చూసారు కదా, మన వీడియో అయితే సేవ్ అయిపోయింది. ఇలా సింపుల్గా యూకట్లో వీడియోస్ ఎడిట్ చేయొచ్చు.
మనం క్రియేట్ చేసుకున్న వీడియోని అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. దీనికైతే టైటిల్ కానీ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, దాన్ని మనం ఎలా దానికి నేమ్ పెట్టాలి, దానికి ట్యాగ్స్ కానీ దానికి డిస్క్రిప్షన్ కానీ అవన్నీ రాయాలి, లేదా కంటెంట్ని ఎడిట్ చేసుకోనికి థంబ్నెయిల్ యాడ్ చేసుకోనికి అన్నిటికీ ఉపయోగపడేదే వైటీ స్టూడియో. ఇక్కడ మనం ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వీడియో అయితే ఇది. ఇక్కడ ఎడిట్ సింబల్ మీద, పెన్సిల్ సింబల్ మీద నొక్కాలి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ టైటిల్ ఇవ్వాలి అండ్ ఇక్కడ పబ్లిష్ ఏ టైం చేయాలో ఒక టైం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. మనం ఏదైతే టైటిల్ ఇచ్చామో అది రాసి హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ఇంకా కొన్ని ట్యాగ్స్ మనం పెట్టిన వీడియో యొక్క రిలేటెడ్ యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేసుకోనికి మనకు వైటీ స్టూడియో యూజ్ అవుతుంది. అంతేకాదు మనకు వ్యూస్ ఎన్ని వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత వాచ్ అవర్స్ అయింది, ఇట్లా చూసుకోనికి మంచిగా యూజ్ అవుతుంది వైటీ స్టూడియో అనేది. ఇక్కడ వైటీ క్రియేటర్ అనే యాప్ ఉంది కదా, ఇది మనకి యూట్యూబ్ వాడే క్రియేట్ చేసిన ఒక యాప్. ఇది ప్లే స్టోర్లో దొరికిద్ది. ఇది చాలా యూజ్ అవుద్ది. మనం ఇందాక ఒక 10 సెకండ్స్ క్లిప్ చేసాం కదా, అలా మనం లాంగ్ వీడియోస్ చేసుకోనికి మనం ఫొటోస్ ఇచ్చామంటే అది క్రియేట్ చేసి ఇస్తుంది వీడియోస్. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫొటోస్ అవి ఇచ్చి యాడ్ చేస్తే చాలు, అది చేసి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాట్‌జీపీటీ. ఒక యూట్యూబర్కి చాట్‌జీపీటీ చాలా విధాలుగా యూస్ అయ్యిద్ది. మెయిన్లీ ఈజీగా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోనికి నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తా, దాని నుంచి మీరు ప్రెజెంట్ చూస్తున్న వీడియో యొక్క థంబ్నెయిల్ క్రియేట్ చేస్తాం చూడండి. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చా, ఈ 5 యాప్స్ ఉంటే చాలు ఫాస్ట్గా వీడియో క్రియేట్ చేయొచ్చు మరియు మీ రీచ్ కూడా పెరుగుతుంది అనేది తెలుగులో ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయమని ఇచ్చా. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ మన థంబ్నెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. బట్ ఒక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ లేడీ ఫోటో వచ్చింది. మనం ఇక్కడ జెంట్ ఫోటోకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ నేను మెన్ అని టైప్ చేసా. చూసారు కదా, ఇక్కడ మన వీడియో యొక్క థంబ్నెయిల్ అయితే వచ్చేసింది. చూడండి, మీరు చూస్తున్న వీడియో యొక్క థంబ్నెయిల్ ఇదే. సో థంబ్నెయిల్ని ఎంత ఈజీగా చేయొచ్చు అనేది చూపించా కదా. సో చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని థంబ్నెయిల్ని వితిన్ ఏ సెకండ్స్ చేసేయచ్చు అనమాట. సో చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని థంబ్నెయిల్ని చాలా ఫాస్ట్గా చేయొచ్చు. చాట్‌జీపీటీ మనకి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మనకు హెల్ప్ అవుతుంది. సో మన కంటెంట్లో ఏదైనా హెల్ప్ కావాలంటే చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోవచ్చు. ఎక్స్ రికార్డ్ మీరు చూస్తున్నట్టయితే ఎక్స్ రికార్డ్లో ఇప్పుడు మనం ప్రెజెంట్ నేను చేస్తున్న వీడియో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. ఇలా మనం స్క్రీన్ రికార్డింగ్ లేదా గేమింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు రికార్డింగ్ పెట్టుకొని ఆ వీడియోకి ఎడిటింగ్ చేసుకోనికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ రిమూవల్ మంచి ఫీచర్స్ ఉన్నాయి. చూశారు కదా, ఇలా ఈ 5 యాప్స్ తోటి రికార్డింగ్ దగ్గర నుంచి థంబ్నెయిల్ వరకు అన్నీ కవర్ అయిపోతాయి. మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ ఈజీ కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది మన కొత్త ఛానల్. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ చేయాలి అనే దాని మీద డౌట్ ఉన్న, మన తెలుగులో టాప్ రీచ్ ఉన్న కంటెంట్ ఆర్ మానిటైజేషన్ మీద ఏదన్నా వీడియో చూడాలనుకుంటే ఇక్కడ నేను చేసిన రీసెంట్ వీడియో ఉంది, అది పెడితే చూడండి.